మంత్రుల తీరుపై చంద్రబాబు సీరియస్గా ఉన్నారా? ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో యువనేతలు వెనుకబడ్డారా? త్వరలో మంత్రివర్గ విస్తరణ తప్పదని చంద్రన్న చెప్పకనే చెప్పారా? ఈ హెచ్చరికలతోనైనా వారిలో మార్పు వస్తుందా? ప్రతిపక్షాలకు బదులివ్వడంలో రాటుదెలుతారా? మంత్రులకు చంద్రబాబు వార్నింగ్. హిట్ లిస్ట్లో పలువురు మంత్రులు. యువ మంత్రుల తీరుపై బాబు అసంతృప్తి. ఇబ్బందులను అధిగమించాలని సూచన. చంద్రబాబు హెచ్చరికలతో మంత్రుల సమావేశాలు. చంద్రబాబు ఈసారి వార్నింగ్ బెల్స్ ఇవ్వలేదు, కాస్త గట్టిగానే హెచ్చరించారు. అంటే మంత్రి పదవులకు తుది గడియలు సమీపించినట్లేనని అనుకోవాలి. గత ఏడాది కాలం నుంచి ఓపిక పట్టిన చంద్రబాబు ఏదో ఒక కారణం చూపి కొందరు మంత్రులను తొలగించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీనియర్లు జూనియర్లతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు జనసేన, ఒకరు బీజేపీ మంత్రులను తీసి పక్కన పెడితే మిగిలిన టీడీపీ మంత్రుల్లో చాలా మందిని సామాజిక వర్గంతో పాటు యువత అని భావించి తీసుకున్నారు. యువత అయితే తనతో పాటు సమానంగా వేగంగా పరుగులు పెడతారని భావించారు. కానీ చంద్రబాబు అనుకున్నది జరగలేదు. యువ మంత్రులు దేనికి పనికిరారని చంద్రబాబుకు ఎప్పుడో అర్థమైంది. కానీ వారికి కొంత సమయం ఇవ్వాలని, పనితీరును మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఎవరో పుట్టుకతోనే మంత్రులు కాలేరని, కొత్త కాబట్టి ఆ మాత్రం ఇబ్బందులు ఉంటాయని భావించిన చంద్రబాబు మెల్లమెల్లగా రాజకీయాల్లో మెలకువలను నేర్చుకుంటారని భావించారు. అంతేకాదు, శాఖలపై పట్టు పెంచుకుని అధికారులను పరుగులు పెట్టిస్తారని అంచనా వేశారు. కానీ సీనియర్ నేతలను పార్టీలో తొలి నుంచి ఉన్న వారిని కూడా పక్కన పెట్టి మరీ సామాజిక వర్గం కోణంలో తొలి ఛాన్స్ ఇచ్చినా ఫలితం లేదని గ్రహించారు. గతంలో మంత్రుల పనితీరుపై మార్కులను కూడా ఇచ్చారు. గతంలో మాదిరిగా 2.5 ఏళ్లు ఆగే సమయం లేదు. ఇప్పుడు రాజకీయాలు కూడా స్టాక్ మార్కెట్ మాదిరిగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందులోనూ విపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టడంలోనూ ప్రభుత్వంపై ప్రత్యర్థులు చేస్తున్న ప్రకటనలకు కూడా సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇందులో కొందరు సీనియర్ నేతలు కూడా ముభావంగా ఉండడంతో ప్రభుత్వం ప్రజల్లో పలచనగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజల్లోకి విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారమే బలంగా వెళుతూ ఉండడం, ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాకపోవడంతో ఇది భవిష్యత్తులో మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని భావించి చంద్రబాబు హెచ్చరించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో హెచ్చరించిన తర్వాత వరుసగా మీడియా సమావేశాలు పెట్టి వైసీపీపై విమర్శలు చేయడాన్ని చూస్తుంటే చాలా మంది మంత్రులకు తమనే అన్నట్లు అర్థమై ఉంటుందని భావించాలన్న అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిలో దాదాపు 10 మంది మంత్రులు ఉండగా అందులో సీనియర్లతో పాటు జూనియర్లు కూడా ఉన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, తూర్పుగోదావరి, కోస్తా జిల్లాలోని దాదాపు 10 మంది వరకు త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిపి వేటు వెయ్యాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇచ్చిన గడువు కూడా పూర్తి కావడంతో 2.5 ఏళ్లు కాదు, ముందుగానే పని చెయ్యని మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన కొత్త వారు వస్తున్నారంటూ హింట్ ఇచ్చారంటున్నారు.